నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, శుక్రవారం జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? అద్భుతమైన ప్రశ్న అమ్మ. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎవరో తెలుసారో తల్లి? అంటే తెలుసు కానీ దాన్ని వివరించేంతగా తెలియదు గురుగారు, మీరు తెలియజేయండి. శుక్ర మహర్షి రాక్షసులు ఉంటారు కదా, అవును గురుగారు. ఆ జాతికి గురువు. ఆహా, రాక్షసులకు గురువు. ఓకే గురుగారు. సకల దేవతలకు కూడా గురువే, కాకపోతే ఎక్కువగా రాక్షస జాతికి గురువు ఆయన. ఓకే గురుగారు. ఒకటి. రెండవది ఏంటి అంటే శుక్రవారము లక్ష్మి, దుర్గా, అలా ప్రతి ఒక్క దేవత అమ్మవారి సత్స్వరూపాలు కొలవై ఉండేటి వాటిలలో శుక్రవారం చాలా ప్రాముఖ్యత. ఓకే గురుగారు. ఈ శుక్రవారంలో జన్మించిన వారికి ఎలా ఉంటుందనంటే శాంతి స్వభావులే, పిస్నారులు. ఓకే గురుగారు. శాంతి స్వభావులే, పిస్నారులు. ఇక పొరపాటున శుక్రవారం రోజున అమ్మాయి పుట్టిందనుకోండి, ఇక వాళ్ళ ఇంట్లో ఆ సందడి వేరుంటుంది. శుక్రవారం మళ్ళీ ఆ అమ్మాయిని బయటికి ఎటు పంపించారు. అవునా కాదా? అవును గురుగారు. అదొకటి. తర్వాత రెండవది, ఈ శుక్రవారం రోజున వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా గొడవల్లోకి బాగా వెళ్తారు మగవాళ్ళు. గొడవలలో విపరీతంగా ఉంటారు. అంటే ఆ శుక్రవారం రోజు ఎక్కువ ప్రేరేపితం అవుతారు. ఎందుకు అంటే వీడు ఎంత గొడవ పడితే వాడి ఇంటికి లక్ష్మీదేవి అంత రాదు. అర్థమైంది? ఎందుకంటే శుక్రవారంలో పుట్టిన వాడికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గించాలంటే శనేశ్వరుని, జ్యేష్ఠాదేవిని దగ్గరికి పంపిస్తారు. వాడు ఎంత గొడవ పెట్టుకుంటే చూద్దాము, వాడు గొడవ పెట్టుకున్నాడు అనుకో నేను వాడి దగ్గరికి పోను, గొడవ పెట్టుకోలేదు అనుకుంటే నేను వాడి దగ్గరకు వస్తా అనుకుంటది లక్ష్మి. అర్థమైందా? ఇచ్చినట్టే ఇచ్చి కొన్ని కండిషన్స్. ఇప్పుడు మనం కూడా ఏదన్నా ఒక వర్క్ లో జాయిన్ అవ్వాలనంటే టర్మ్స్ అండ్ కండిషన్ అనే పేపర్ మీద సైన్ ఉంటుంది. అవును గురుగారు. కంపల్సరీగా దేని మీద అయినా, ఈవెన్ ఒక ఇంటికి మనం రెంట్కి వెళ్తున్నామంటే ఆ ఇంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించాలి. అవును గురుగారు. అది మాట పూర్వకంగా అయినా అవ్వని, పేపర్ పూర్వకంగా అయినా అవ్వని, కానీ ఉంటాయి. ఏ వారంలో పుట్టిన వాడికి ఎవరికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు, కానీ శుక్రవారంలో పుట్టేవాడికి మాత్రం బీభత్సమైన టర్మ్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. ఓ, చాలా మంది తెలియదు గురుగారు, కొంచెం వివరంగా చెప్పరా? ఖచ్చితంగా తెలియదు. ఎందుకనంటే లక్ష్మీ అనుగ్రహం వచ్చేది శుక్రవారం అంటే ఒక్కొక్కరు విపరీతమైన శ్రద్ధ చూపిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు, ఇళ్ళంతా శుభ్రపరచుకుంటారు. శుభ్రపరచుకొని కావాల్సిన అసలు ఇంకా ఎలా అంటే శుక్రవారం అంటే ఒక ప్రేమ, ఆప్యాయత అన్ని చూపించుకోవడానికి ముందుగా ఉంటారు. అవును గురుగారు. చాలా మటుకు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అమ్మవార్ల గుడికి వెళ్ళి మొక్కేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళకు తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అందుకోసం కాకపోతే ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే శుక్రవారాల్లో తలంటు స్నానమును ఇల్లు తురడం పని చెయ్యదు. అవును గురుగారు, ఇది కూడా విన్నాను. పని చెయ్యదు. అది పొరపాటున ఆ రోజు చేశారంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. అందుకోసమే చాలా మంది జనాలు ఈ మధ్య కష్టపడుతూ ఉంటారంటారు. వాళ్ళు తలంటు స్నానం శుక్రవారం చేయడము, ఇల్లు శుక్రవారం తురడం వల్ల వాళ్ళ ఇంట్లో కష్టాలు విపరీతంగా ఉంటాయి. తల స్నానం చేయకుండా నార్మల్ గా పూజ చేసుకోవచ్చా గురుగారు? నార్మల్ గా పూజ చేయవచ్చు తల్లి, దానికి ఏం అభ్యంతరం లేదు. మనకు ధర్మశాస్త్రం ముఖం తడపమన్నది, అంతేగాని శిరస్సుని తడపమని చెప్పాలా. తర్వాత రెండోది, కొంతమంది అనుకుంటారు నేను వాష్రూమ్ పైన అటుపైన, కంఠస్నానం ఈ తల వరకు చేసినా చాలు, ఈ తల తడవాల్సిన అవసరం లేదు. కంఠస్నాన మనకు శాస్త్ర విధిలోనే ఉంది ఇది. అవును గురుగారు. అవునా, ఇది శాస్త్ర విధిలోనే ఉంది. కాకపోతే దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వీళ్ళు ఇవి రెండు, ఏది ఇల్లుని గొడవలు పడకూడదు. తర్వాత ఇంకొకటి చెప్తున్నా ఇందులో, ఇది ఎవరికి ఇంకా తెలియని రహస్యం. కొంతమంది ఉంటారు వాళ్ళ చేతులను 1,00,000 రూపాయలు ఇవ్వు నిలవదు. ఖర్చు పెట్టేవాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. అదిలేండి గురుగారు, కరెక్టే. ఖర్చు పెట్టేవాడి దగ్గర లక్ష్మీదేవి ఉండదు.
ఇగో ఇన్ని పరీక్షలు వచ్చేది కేవలం శుక్రవారంలో జన్మించిన వాడికి, శుక్రవారం రోజుల్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఓకే గురుగారు. మరి అదే శుక్రవారం ఒకవేళ పౌర్ణమి గాని, అమావాస్యకి గాని జన్మిస్తే, అంటే శుక్రవారం అమావాస్య రోజు పుట్టారని అంటారు. మళ్ళీ వారికి ఏ విధంగా ఉంటుందంటారు గురుగారు? అంతా ఒకటేనమ్మా. అంతా ఒకటే. ఎవరికైనా అమావాస్య శుక్రవారం. ఇప్పుడు లక్ష్మీదేవికి అమావాస్య చాలా ఇష్టమే, ఉమ్, విన్నావా? పౌర్ణమి కూడా అమ్మవార్లకు ఇష్టమే. అమ్మవారి సత్స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అమావాస్య పౌర్ణమిలలో సంప్రదంగా మనం యథావిధిగా ఆచరించుకోవచ్చు. ఓకే గురుగారు. అయితే మరి వీళ్ళు ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలంటారు? అమ్మ, లక్ష్మీదేవికి వీళ్ళు ఏం చేయాలంటే అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలి మొదలు. ఓకే గురుగారు. అష్టలక్ష్మి దేవాలయం ఉంటే ఉమ్, ప్రతి శుక్రవారము అష్టలక్ష్మీలకు ప్రదక్షిణ గావించాలి. లేదా అష్టలక్ష్మి దగ్గరలో గనక లేకపోతే అమ్మవారి సత్స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి సత్స్వరూపాలకు కూడా మనం ఉమ్, యథావిధిగా ప్రదక్షిణ గావించాలి. ప్రదక్షిణ గావించి శుక్రవారం రోజున రాహుకాలంలో ఖచ్చితంగా నిమ్మకాయ దీపాన్ని ఆచరించాలి. ఉమ్, అందరు ఇందులో ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, నిమ్మకాయలో నువ్వుల నూనె వేసి వెలిగిస్తారు కదా, కాకపోతే ఆ ఒక్కరోజు మాత్రము ఈ రాహుకాలంలో వేప నూనె అని దొరుకుతుంది తల్లి. ఓకే గురుగారు. తెలుసా వేప నూనె పేరు విన్నావా? విన్నాను గురుగారు. అంటే ఆకులతో నూనెలో తయారు చేసింది కాదు, వేప గింజలతో తయారయ్యేటువంటి నూనెతోనే రాహుకాలంలో దీపం వెలిగించండి. ఓకే. అదేంటి గురుగారు వేప నూనె అంటే? అమ్మవారి సత్స్వరూపాలకు వేప అంటే ప్రాణం. అవును గురుగారు. వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటది, ఉమ్, అవునా? తర్వాత అంతెందుకు, ఇప్పుడు దుర్గాదేవి దగ్గర కానీ బోనాలు కానీ తయారు అవును చేసేటప్పుడు కూడా గురుగారు. చూడండి వేప ప్రతి ఒక్కరి చేతిలో వేప మండలు. వేప మండలే ఉంటాయి. అంటే వేప నూనెతో ఎప్పుడైతే మనం దీపారాధన చేస్తామో మనలో ఉండేటువంటి సర్వత్ర దోషాలను కూడా నివారణ చేస్తుంది. ఓకే గురుగారు. మరి గురుగారు, శుక్రవారంలో జన్మించిన వారు ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది? శుక్రవారం రోజున జన్మించిన వారు ఎవరైనా సరే తల్లి, మామూలుగా మనకి 7 వారాలకు 7 రంగుల బట్టలు ఉంటాయి. శుక్రవారం రోజు తర్వాత సోమవారం రోజు ఒకటే రంగు, తెలుపు రంగు. తెలుపు రంగు గురుగారు? తెలుపు. ఓకే. నేను చాలా మటుకు, అంటే వేరే వాళ్ళే కాదు, నా మటుకు కూడా నేను మేబీ శుక్రవారం రోజు ఎరుపు రంగు కానీ పింక్ కలర్ కానీ వేసుకోవాలేమో అని అనుకున్నాను. కానీ తెలుపు తల్లి, తెలుపు శ్వేతవర్ణం. శ్వేతవర్ణం. ఎందుకు అనంటే ఆ రోజు శుక్రుడు అధిపతి అని చెప్పా కదా, శుక్రుడికి ఉన్ను మన చంద్రుడికి శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతవిలే. ఓకే గురుగారు. విన్నారా? శుక్రుడు అనగానే మా ఋషులు గుర్తొస్తున్నారు. వారు కూడా తెల్ల దుస్తులే ధరిస్తూ ఉంటారు. అవును తల్లి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే తల్లి, ఈ శుక్రవారంలో ఉమ్, జన్మించిన వారికి సకల యోగ్యత తెలుపు రంగులోనే ఉంటది. ఓకే గురుగారు. మరి గురుగారు, వీరు ఏ రంగు బొట్టును కనుక ధరిస్తే బాగుంటుందంటారు? అమ్మ, వీళ్ళు ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం పొందడానికి, ఎందుకంటే ఇందాకే చెప్పా కదా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుందని. అవును ఆ టర్మ్స్ అండ్ కండిషన్లో నుంచి వీళ్ళు బయటికి రావాలంటే వీళ్ళు వాడాల్సింది శ్రీగంధము అని ఉంటుంది. శ్రీగంధం. ఓకే. స్వచ్ఛమైన గంధము. అది కూడా ఎలా అంటే గంధపు వృక్షాలు ఉన్నాయి కదా, ఆ గంధపు చెక్కలను తీసి బాగా దంచి వస్త్రగాయము చేసి పెట్టినటువంటి గంధము, అమ్మవారికి కూడా వాడేటువంటి గంధము. శ్రీగంధం పేరులోనే ఉన్నది. శ్రీ అంటే చిహ్నము, లక్ష్మీ స్వరూపము, అమ్మవారి సత్స్వరూపాలు, అవునా? అవును గురుగారు. అలా ఈ శ్రీగంధాన్ని ఎవరైతే వాడతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలుగా కొలువై ఉంటుంది. ఓకే గురుగారు. చూశారు కదా, శుక్రవారం రోజు పుట్టినవారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే ఎలాంటి రంగు దుస్తులు వేసుకోవాలి, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, దాంతోపాటు మరీ ముఖ్యంగా వారు ఏ బొట్టు ధరిస్తే వాళ్లకు శాంతి చేకూరుతుంది అనేది గురుగారు చాలా బాగా చెప్పారు. పైగా ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా అన్ని వారాలలో పుట్టిన వారికన్నా శుక్రవారాలలో పుట్టిన వారికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా పర్టికులర్గా ఉంటాయంట. మీరు కనుక ఈ వీడియోను ఇంకొకసారి స్పష్టంగా చూసి అవేంటో క్లియర్గా తెలుసుకోండి. అలాగే ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా శ్రీగంధం
ఈ బొట్టును కనుక ధరించినట్టయితే మీకు చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. అలాగే ఈ బొట్టు ఎక్కడ దొరుకుతుంది అని మీరు ఆలోచన కనుక ఉంటే స్క్రీన్‌పై కనిపిస్తున్న నెంబర్‌కి కనుక ఫోన్ చేస్తే మీరు గురువుగారు అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. గురువుగారితో స్వయంగా మాట్లాడి దాని ఖరీదెంత, ఎక్కడ దొరుకుతుంది, మాకెలా లభిస్తుంది అంటే మా లొకేషన్‌కి వస్తుందా లేదా అనేది కూడా గురువుగారు చాలా క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఏ నక్షత్రాలలో పుట్టిన వారు ఏ బొట్టు ధరిస్తే బావుంటుంది అనే వీడియో కూడా బీఆర్‌కే భక్తి ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ అయింది. మీరు చూడనట్టయితే గనక దయచేసి చూడండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే గురుగారు, శుక్రవారం రోజు పుట్టిన వారు ఏ దేవుని పూజించాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఎలాంటి బొట్టు ధరించాలి, అలాగే ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి, వాళ్ళ లక్షణాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.